హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపికా ప్రణయ్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే అందరికీ హాయ్ అండి. నా ప్రీవియస్ వీడియోస్ని చూసేసి మా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వ్లాగ్ వచ్చేసి మేమైతే ఫ్యామిలీతో కలిసి ఒక డెస్టినేషన్ వెడ్డింగ్కి అయితే వెళ్ళాము. అండ్ ఇది వచ్చేసి మా క్లోజ్ రిలేటివ్స్ది. నాకైతే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అన్న వదిన అవుతారు. అసలు పెళ్ళి అనగానే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఒక స్పెషల్ థింగ్ కదా వాళ్ళ లైఫ్లోనే. సో అలాంటి పెళ్ళిని మనం ఇష్టంతో ఎంత మెమొరబుల్గా చేసుకుంటే అంత హ్యాపీగా ఉంటారు. ఆ మెమొరీస్ని అంతా కలెక్ట్ చేసి ఫ్యూచర్లో వచ్చే మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి మనం చూపించుకుంటూ ఉంటాము. సో అలా అనుకోని ఈ కపుల్ కూడా మంచి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుందామని ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అండ్ అందరు రిలేటివ్స్ మధ్యలో హ్యాపీగా పెళ్లి చేసుకుందామని ఇక్కడికైతే వచ్చాము. ఇంతకీ ప్లేస్ ఎక్కడ అంటే కర్ణాటక స్టేట్ కూర్గ్ డిస్ట్రిక్ట్ నియర్ మలాలి ఫాల్స్ దగ్గర శ్రీ శాంత మల్లికార్జున స్వామి గుడి ముందు పెళ్ళి అయితే జరిగింది. సో అక్కడ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఆ గ్రీనరీ కానీ అండ్ ఆ వెదర్ కానీ అసలు క్రేజీ ఉండే. ఈ గ్రీనరీ ఇదంతా చూస్తుంటే నిజంగా చాలా ప్లెజెంట్ ఫీలింగ్ అనిపించింది. ఇక్కడికి వచ్చాక ఒక గొప్ప విషయం అయింది ఏంటంటే ఇక్కడ మేము ఫోన్సే యూజ్ చేయలేదు, ఎందుకంటే అసలు సిగ్నలే ఉండదు కాబట్టి. ఓన్లీ జియో నెట్వర్క్ ఒక్కటే అయితే ఇక్కడ వర్క్ చేస్తుంది. సో ఇంతకీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూసేసేయండి. సో ఈ వెడ్డింగ్ అంతా కూడా కర్ణాటక స్టైల్లోనే జరిగింది. ఇది వచ్చేసి పెళ్ళికి ముందు రోజు నైట్ అయితే ఇలా పూజ అయితే చేశారు. అండ్ ఇది నైట్ టైం అవ్వటం వల్ల అసలు ఇక్కడ అయితే లైట్సే లేవు. ఓన్లీ అక్కడ టెంపుల్ ముందు అండ్ ఇక్కడ కెమెరా లైట్ తప్ప. అది కనుక ఆఫ్ అయిపోతే అసలు మనమైతే రోడ్ కూడా కనిపించదు. సో ఈ వెడ్డింగ్ని మనం అబ్జర్వ్ చేస్తే అమ్మాయి అయితే రైట్ సైడ్ కూర్చుంది. అండ్ పెళ్లి కూతురి వాళ్ళ పేరెంట్స్ అండ్ పెళ్లి కొడుకు వాళ్ళ పేరెంట్స్ కూడా దండలు అయితే వేసుకున్నారు. ఇలా కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి, ఎంతైనా రొటీన్గా అయితే లేదు. సో పూజ అయితే ఇలా బాగా జరిగింది. సో మేము కూడా నైట్ ఇక్కడే డిన్నర్ చేసేసి బ్యాక్ సైడ్లోనే మనకైతే డిన్నర్ అయితే అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా కంప్లీట్గా డిఫరెంట్ స్టైల్గా ఉంది. సో ఇదంతా టూరిస్ట్ ప్లేస్ అవ్వటం వల్ల ఇక్కడైతే హోమ్ స్టేస్ అని అయితే ఉన్నాయి. మనకి హోటల్ రూమ్స్లా కాకుండా ఇంట్లో ఉన్నట్టే ఫీలింగ్ అయితే ఉంది. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్. అండ్ ఇక్కడ శివుడు స్వయంభూ వెలిసారని ఇక్కడ అయ్యగారు అయితే చెప్పారు. మీలో ఎవరైనా ఈ ప్లేస్ని కానీ ఈ టెంపుల్ని కానీ విజిట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. సో ఎర్లీ మార్నింగ్ అయితే ఇలా మ్యారేజ్ అయితే ఉంది. సో ఇక్కడ వాళ్ళు పందిర్ అయితే వేశారు టెంపుల్ ముందే, సేమ్ ఇంత ముందు పూజ ఎక్కడ జరిగిందో అక్కడే. అండ్ ఇక్కడ టెంపుల్లో బ్లెస్సింగ్స్ తీసుకొని ఎంట్రీ అయితే ఇలా ప్లాన్ చేశారు. ఎంట్రీ కానీ వెడ్డింగ్ అంతా కూడా చాలా సింపుల్గా స్వీట్గా అనిపించింది. సో మనమైతే ఆ డెకరేషన్స్ కానీ వాటికని బోల్డ్ అంతా ఖర్చు పెడతాము. బట్ ఈ నేచర్ మధ్యలో ఇలా చేసుకోవటం కూడా చూడటానికి కూడా చాలా బాగుంది. అండ్ ఈ కపుల్ కూడా లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఇలానే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా చూసే వాళ్ళు కూడా బ్లెస్ చేసేసేయండి. సో పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. సో మేమందరం కూడా చూసి చాలా ఎంజాయ్ చేసాము. సో పెళ్ళి అయిపోగానే ఇక్కడే లంచ్ చేసేసి మేమైతే మళ్ళీ హోమ్ స్టేస్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ అక్కడ నుంచి ఫ్రెష్ అయిపోయి పక్కనే ఉన్న వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము. అండ్ వాటర్ ఫాల్స్ అయితే ఇంకా చెప్పనక్కర్లే, ఆ సౌండ్కి ఆ వెదర్కి అండ్ ఆ క్లైమేట్ చాలా బాగుంది. ఆ గ్రీనరీ మధ్యలో నుంచి ఇలా వాటర్ పడుతుంటే అండ్ ఆ సన్ రైజెస్ కూడా చూడడానికి చాలా క్రేజీగా ఉండే. అండ్ అక్కడ నుంచి వచ్చేసాక నైట్ అయితే కొన్ని గేమ్స్ అని ఇలా క్యాంప్ ఫైర్ పెట్టుకొని డాన్సెస్ సాంగ్స్తో చాలా ఎంజాయ్ చేసాము. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వ్యూ అనమాట. సో చాలా బాగుంది. నేనైతే ఎర్లీ మార్నింగే లేచి ఆ వ్యూ కోసమే లేచాను. మాకు మెమరబుల్గా ఉండాలని చెప్పి ఇదంతా అయితే రికార్డ్ చేశాను. ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. So please do like, share and subscribe to our channel. Take care. Bye bye.